కొంచెం ఉప్పు అయితే వేసుకుందాము. నేను ఇక్కడ 1.5 స్పూన్ వరకు ఉప్పు వేస్తున్నాను. ఈ విధంగా ఉప్పు వేసుకోవడం వల్ల ముక్కలు అనేవి త్వరగా మెత్తబడి వేగిపోతాయి. అలాగే పసుపు కూడా ఇప్పుడే వేసేసుకుంటున్నాను. పసుపు కూడా ఒక 1/2 స్పూన్ వరకు వేసేసుకున్నాను. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకుని మనం మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టేసుకుందాము. ఈ ఉప్పు కారం అంతా కూడా చక్కగా పట్టేలాగా కలుపుకోవాలి. బీట్రూట్ని వారంలో 2 సార్లు ఆహారంలో తీసుకోవడం వల్ల రక్తహీనత అనేది తగ్గుతుందండి. అలాగే బీట్రూట్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో చాలా పోషకాలు ఉంటాయి. కాబట్టి మనం బీట్రూట్ ఎక్కువగా తీసుకోవాలి. చూసారు కదా, మనకి ఇవన్నీ అయితే చక్కగా వేగిపోయాయండి. ముక్క కూడా చక్కగా మెత్తబడిపోయింది. చూసారా, మనం వేసినప్పుడు ఎన్ని ముక్కలు ఉన్నాయండి. ఇప్పుడు మనకి వేగేటప్పటికి